సో గైస్ గ్లౌజెస్ అండ్ బ్రేక్ ప్యాడ్స్ అయితే తీసుకున్నాను. దిస్ ఇస్ మై కండిషన్ గైస్. కొత్త రెండు అయితే తీసుకున్నా. సో ఇటోటి అటోటి ఫిట్ చేసేసి చూద్దాం. 4,000 ఎగిరిపోయింది గైస్. ఆ శాలరీ పడిన వెంటనే నేను ఛానల్ అయితే కట్టాను. నేను సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రైడర్ సూర్య 22. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వీడియో గైస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన బండికి ఇండికేటర్స్ అండ్ బ్రేకులు కొనడానికి వెళ్తాం. అలాగే వీలైతే హ్యాండ్ గ్లౌజులు కూడా కొనాలి. ఎక్కడికంటే మన మోటో కాస్టమ్ వైజాగ్ షాప్ అయితే ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంది. సో అక్కడికైతే వెళ్దాం. అక్కడ రేట్లు ఎలా ఉన్నాయో చూసి దాన్ని పెట్టేది మనం అయితే తీసుకున్నాం. నాతో పాటు అండ్ హాయ్ గైస్, రొట్ట కూడా వస్తున్నాడు. రొట్ట కూడా వస్తున్నాడు. సో ప్రజెంట్ ప్రతి మనం కోల్డ్స్ అయితే చేసాం. బండికి ఒక 5 minutes అలాగ బండి ఆన్లో ఉంచేసి వెళ్దాం. హ్యాండ్ అయితే మామూలుగా లేదు, బీభత్సంగా ఉంది. ఇంట్లో కానీ బయటకు వెళ్ళేటప్పుడు మినిమం లీటర్ బాటిల్ మెయింటైన్ చేయండి. మజ్జిగ కానీ మీకు అది మంచిగా సజెషన్ చేస్తున్నాను. సో గైస్ గ్లౌజెస్ అండ్ బ్రేక్ ప్యాడ్స్ అయితే తీసుకున్నాను. ఇవి ఇలాగా వచ్చేసి రెండు కలిపి ఫ్రంట్ బ్యాక్ కలిపి 500, ఇది ఇలాగా 700. అండ్ సిగ్నల్ లైట్లు కూడా తీసుకున్నాను. సిగ్నల్ అయితే కలిపి 700 గైస్. సిగ్నల్ అయితే 100 అయిపోయింది. ఇది ఇలాగ 700, ఇది 500, మొత్తం 1200 తోటి కంప్లీట్ అయిపోయింది. బాగా కూడా తేదీని మనకి లెక్కే. చెప్పురా, అది ఆఫ్, అది ఫుల్ చెత్తాగే. ఇంత అన్నం ఉందిరా, అన్నం కూడా షేర్ చేసుకుంటుంటాం. వేస్ట్ గారికి నాకు అక్కడికి వెళ్ళి రాజమండ్రి అనుకుంటా, కానీ నాకు మైనస్ నెగిటివ్ అంతే. ఇది కొండలపతి మన కూడా ఇలాంటి కొనుక్కుంటుంది. గైస్ ప్రజెంట్ ఇప్పుడైతే మనం బండి లైట్ అయితే ఫిక్స్ చేయడానికి వచ్చాం. ఫస్ట్ అయితే లైట్స్ సిగ్నల్స్ ఫిక్స్ చేసిన తర్వాత దిస్ ఇస్ మై కండిషన్ గైస్. రైట్ కొట్టిన ఇండికేటర్ ఉంది, బట్ ఏంటంటే ఇది ఇరిగిపోయింది. దీనివల్ల సరిగ్గా కనిపించదు. సో లెఫ్ట్ అయితే ఏకంగా తీసేస్తారు. ఎవరు తీసేయడం అయితే లేదు. సో అందుకని నేనైతే కొత్త రెండు అయితే తీసుకున్నా. సో ఇటోటి అటోటి ఫిట్ చేసేసి చూద్దాం. మా డాడీ వస్తున్నారు హెల్పింగ్కి. జస్ట్ మా డాడీ ఫోన్ పట్టుకుంటే చాలు, నేను రిమైండింగ్ నేను చేసుకుంటా. సింపుల్గా గైస్ ఇదైతే. సో ఫస్ట్ అయితే మనం సీట్ అయితే తిప్పుదాం, అదే తీయాలి. ఒక్క నిమిషం సీట్ తీసిన తర్వాత మళ్ళీ రికార్డ్ చేస్తా. ఓ లెఫ్ట్ సైడ్ తీసేసా. అండ్ ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ది ఫిక్స్ చేయాలి. ఇది ఫిక్స్ చేయాలి. సో మనం ముందుగా దీన్ని అయితే క్లీన్ చేద్దాం. హోల్ ఉంది కదా, మొత్తం డస్ట్ అవుతుంది. దాన్ని అయితే ముందుగా క్లీన్ చేసుకుందాం. మన దగ్గర ఆల్రెడీ క్లాత్ ఉంది గైస్. బండి కొన్న 1 month తర్వాత అయితే నేను తీసుకున్నా. డస్ట్ చూసారా మొత్తం. బండి వాటర్ సర్వీసింగ్కి అయితే పట్టుకెళ్ళాలి. ఎప్పుడో వీలు చూసుకొని పట్టుకెళ్తా. నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి మంచిదే గైస్. సో ఇప్పుడైతే లైట్ అయితే ఫిట్ చేద్దాం.
Finally, we did it. Isang guys, finally. So, night fish chesa, but it's all missing, guys. Hindi sa okay na. Hindi sa. దేన్ని నిప్పవో ముందు తెలీదా? దేనిది రైట్ లెఫ్ట్ ముందు ఒకటి ఇప్పేసి వేసుకోవాలా, అది వెలుగుతుంది. ఈ ఎలగలేదన్నమాట, నువ్వు తెచ్చినది ప్యాకింగ్ చేసి తీసి. సో గైస్, నేను తెచ్చిన సిగ్నల్ వేసేది వరకు అయితే తెలియదు, చూపిస్తాను చూడండి. ఆల్రెడీ రైట్ సైడ్ ఇండికేటర్ అయితే ఆన్ అవుతుంది, ఆన్లో ఉంది కదా. సో రైట్ సైడ్ ఇండికేటర్, దిస్ ఇస్ ద రైట్ సైడ్ వన్. ప్లగ్ఇన్ చేస్తున్నాను, ఇండికేటర్ ఆన్ అవ్వలే. పోనీ ఇదేనా ప్రాబ్లం ఏంటి అనుకుంటే, పాత టైప్లు అక్కడ ఉంటాయి. ఈ పాతది మళ్ళీ ఫిక్స్ చేస్తాను చూడండి. టేబుల్కి ఇక్కడ పెట్టుకుంటా 2 3 తీయది. అయితే వెలుగుతుంది కదా, ఇంకా అన్నిసార్లు మరి అటు వేయడం ఎందుకు? అది మన ఇక్కడ చూపించాలి కదా వీడియోలో. సో అంటే బైక్తో ఇచ్చింది ఇండికేటర్ ఇది. ఇది పెట్టగానే లైటింగ్ సంథింగ్ నుంచి నువ్వు లాగే కాగు, లాగలేదు కిందనే. దాన్ని చెయ్యాలంటే నువ్వు వెళ్ళి ఆ టేపును అక్కడ ఉంటుంది, అక్కడ తెలీదు. తెలీదు, మళ్ళీ పైకి వెళ్ళమంటున్నావు. ఇది వెళ్తుంది గైస్, కొత్త కొన్ని వెలగట్లే, మరి ఎందుకో ఏమో తెలియట్లేదు. సో మళ్ళీ ఇప్పుడైతే టౌన్లోకి వెళ్ళాలి.
వెళ్ళి వెంటనే మార్చేసుకుంటే బెటర్. భయ్యా వర్క్ అవుతలేదని. రెండు కూడా వర్క్ అవుతలేదు అసలు. మా డాడీ ఫిక్స్ చేస్తున్నారు మళ్ళీ చేసిన తప్పు ముందు అక్కడ చెక్ చేసుకోవాల్సింది. బట్ అక్కడ నాకు చెక్ చేయడానికి అవకాశం తెలియదు. లైట్లు తెచ్చుకోవాలంటే అక్కడి నుంచి ముందు చెక్ చేసుకోవాలి. ఏవైనా చెక్ చేసుకున్న తర్వాత తెచ్చుకోవాలి. సో ప్యాకెట్తో ఉన్నాయి కదా అని తెచ్చిస్తే మరి ఏంటంటే మళ్ళీ రెడీ అయ్యి టౌన్లోకి అయితే వెళ్ళాలి. ఎక్కువ నాకు నేను చేస్తాను రెండు ఏం చేస్తాం? ఈ లైట్లు పీకిసావా? ఇవే గిందే దాని ఆవిడ పీకండి. అది ఉన్నది ఒక లైట్ ఉంది అంతే. ఇంటి దగ్గర పీకేసాడు. ఆవిడ పీకేసాడో తెలీదు. ఇంటి దగ్గర ఎందుకు పీకెత్తరు? బ్యాడ్ లక్ గైస్. మళ్ళీ నీట్గా ప్యాకింగ్ చేసేది షాప్ అడిగి పట్టుకెళ్ళి ఇచ్చేద్దాం. బ్యాడ్ లక్. రోడ్ పీకెత్తరా? 3 hours later. ఇది షాప్ దగ్గరికి తీసుకెళ్ళాను గైస్. ఏంటంటే ఈ వైర్లు ఉన్నాయి కదా, వైర్లు ఆపోజిట్లో పెట్టమన్నాడు. రెడ్ బ్లాక్ రెడ్కి. సో ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే మనం ఈ ప్లగ్కి తీసి దీనికి అలా కనెక్ట్ చేద్దాం. ఓకే అనుకుంటే ఇది దీంతో కంటిన్యూ అయిపోతుంది. లేదంటే మాత్రం అక్కడ చెప్పినట్టు చేద్దాం. ఇప్పుడైతే మనం వైర్లు అయితే తీద్దాం. ఇది రెడ్, ఈ గ్రే కలర్ది రైట్ సైడ్ సిగ్నల్. సో మనం సిగ్నల్ రైట్ సైడ్ పెట్టుకున్నాం కాబట్టి సో ఇక్కడ ముందు దగ్గర కదా రెండు ముందు కలపరా అవుతుంది. అవునరా, ముందు పెట్టిన తర్వాత చూద్దాం. ఓకే అంటే ఓకే కాదు, రెండు కలిపేసి అప్పుడు పెట్టు. ముందు దీన్ని ట్రై చేద్దాం. బ్లాక్ ఎల్లో గైస్, రెడ్ గ్రే వర్కింగ్ గైస్, ఇట్స్ వర్కింగ్. సో ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే మళ్ళీ తీసేసి సో హోల్ అయితే కనిపిస్తుంది కదా, హోల్లోకి వైర్ అనేది లోపలికి తొయ్యాలి. సో ఇదైతే క్లిప్కి పోలేదు. ప్లస్ కిందనైతే మనం ఫిక్స్ చేసుకుందాం గైస్. సో దిస్ ఇస్ ద కరెక్ట్ వే టు. అది దానికి కావాలరా. అవునరా, కంగారు ఎందుకురా. ఇది ఉంది కదా సపోర్టు. టైర్ ఎక్కువగా లాక్కోకుండా ఉండాలి. ఓకే చూపించరా. ఇంత కష్టం తగ్గడానికి కూడా రాకూడదు. ఇంకా చెప్తుంది. సో అగైన్ మీ చెక్ ఇట్. రెడ్ బ్లాక్ కదా. అరే ఇటు పక్కది కదరా, ఇటు పక్కదా, ఇటు పక్క బిగిస్తారా. మరి ఇది రైట్ ఎట్టింటే పర్లేదు, ఎందుకని తీసాం కాబట్టి. జస్ట్ చెక్ చేసుకొని సరిపోతుంది. చెవి కనిపిస్తుంది రారా. బ్లాక్ గ్రే అన్నావు కదరా. బ్లాక్ ఎల్లోరా. ఇక్కడ పట్టుకెళ్ళగా నాకు లైట్ ఆపోజిట్ వల్ల కనిపించట్లేదు. బ్లాక్ ఎల్లో కొడితే వెలిగిందిరా. ఈ రెండు ఉన్నాయా? కలుపుతానవరా మళ్ళీ. అది అవ్వట్లేదు కదరా. అందుకే క్లిప్ తీస్తాను రా. ఏకంగా చూడక
క్లిప్ తీసేయడం ఏంట్రా స్వామి, అది అవుతుంది కదా, నువ్వు ఏటి కలిపోవో నీకే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇది అవదు, ఈ రెండు మిక్సింగ్ కొడతాడు, ఇది అవదు, నాకు అర్థమైపోయింది వ్యాపారం. అలాగదు గైస్, వెలిగింది గైస్. సి గైస్, డన్ గైస్. మావాడు ఎలాగైనా సాధిస్తాడు గైస్. దాదా లైట్లు బిగిస్తున్నాడు బాయ్. అది కదా హీటింగ్ కప్పులు ఉన్నాయి, తీసేస్తున్నాను. అది తీసేస్తాను రా. నువ్వు వెళ్ళిన స్పీడ్గా ఇది బయలు దిగద్దు. అవలేదని చెప్పి వెళ్ళాడు అంత దూరం. సింపుల్ చెప్పించాడు తమ్ముడు, బ్లాక్ ఉన్న రెడ్కి కలుపు, రెడ్కి బ్లాక్ కలుపు అనగానే అవుతుంది. ఆడు కూడా కలిపి దిగినట్టున్నాడు. కట్ చేయలేదురా, అదేందా కట్ చేయలేదు వీడు, అలా పెట్టేశాడు. కట్ చేసారు లేదు, కట్ చేసి పెట్టాడు రా. ఇప్పుడు ఎందుకు కట్ చేసేవరా? డూప్లికేట్, ఈ ఒరిజినల్ కాదు. ఒరే నీకు అర్థం కావట్లే, ఇది రెండు ఇలాగ ఉండేవి. ఆడేటన్నాడంటే రెడ్ది బ్లాక్, బ్లాక్ రెడ్ది కలుపురా అని అన్నాడు. ఇట్లా అయినా ఎలాగెందుకు వస్తారా? క్లిప్లు వస్తాయి, క్లిప్పులతోనేరా. ఇదిగో ఎగ్జాంపుల్ చూడు, చూడరా డూప్లికేట్ అయిన ఒరిజినల్ కాదు. అదేరా చెప్తాను కదా, జాయింట్ ఇచ్చాడు. వాళ్ళకి ఇచ్చాడా? ఇది కోసి బ్లాక్ రెడ్, రెడ్ బ్లాక్ కలుపుతాండి. మళ్ళీ పోయాడండి వాళ్ళకి ఎడితే తీసుకుంటా. ఒక లైట్ అంతా ఇది రెండు కలిపి 300. ఒరిజినల్ అయితే 300, 400, 500, 150 రూపాయలు అవుతాయి. ఒక లైట్ 500 ఉంటుంది ఒరిజినల్. అలా కట్ చేసుకొని దానికి దీనికి కలుపుతండి. ఏ పేరు అంతా పంచి అయిపోతే కట్ చేసి వైర్లు కట్ చేసినా తీసుకుంటున్నా అన్నాడు. పంచి అయిపోతే ఈ బోగ్గడికి ఇది పెట్టడం రాలేదు, డైరెక్ట్ పెట్టేశాడు. అప్పుడు ఇది ఇండికేటర్లు ఎలాగుండివా అలా పెట్టి చూశాడు, అవ్వకపోవడం గుద్ద కాబరిగా దెంగేశాడు. తీసి మళ్ళీ వేరే కిట్ పెట్టావా? అప్పుడు అవలేదా? అప్పుడు కూడా అవలేదా? నీకైనా అడుగుతాడు అనుకున్నాడు, అవలేదని చెప్పి సీరియస్గా వెళ్ళిపోయాడు. పెట్రోల్ పోక అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగాడు. లేదు లేదు, మా ఆయన 150 రూపాయలు తీసుకున్నాడు. 150 రూపాయలు ఎంత కొట్టారా? సో మనోడు మ్యాచ్కి అయితే అతికిపోయాడు కదా. బాక్కి రంజు సైజు చాలా మంది అడుగుతున్నారు మమ్మల్ని. మరి తెలుసు స్టాట్స్ తెలుసు, వీళ్ళు ఇద్దరి మధ్య ఒక 50+ పార్ట్నర్షిప్ వచ్చిందంటే తరచు మన వాళ్ళు గెలుస్తారు కూడా. హెడ్ ఒక అద్భుతమైన నాక్, కానీ మంచిగా స్టార్ట్ చేస్తుంది హెడ్. ఆ తర్వాత సంజయ్ గడ్ అయిపోతాడు. యంగ్స్టర్ డన్ డన్ గైస్, మొత్తానికి సెట్ చేస్తాం. మామూలుగా ఉండదు. ఫోన్ చేసి ఫోన్ చేస్తాడు, ఏమీ చేయడు వీడు. గాయస్ నార్మల్ కాల్ చేయాలి కానీ వాట్సాప్ కాల్ మాకు నా దగ్గర నా టైమ్స్ లేదు, అందుకే నేను మా దగ్గర కూడా నెట్లేదు.
ఇప్పుడు ఏం చేస్తాం. సో టుమారో అయితే బ్రేక్స్ అయితే వేసేద్దాం. అండ్ డిడ్ ఇట్ గైస్, వి డిడ్ ఇట్. అండ్ ఇందాక మా డాడీ బండి తీశారు. ఏదన్నా తెలుసా బండి తీశారు. ఇప్పుడు ఏట్రా సౌండ్ ఎంత వస్తుందని అడుగుతున్నారు మా నాన్న. సౌండ్ లేదు, సౌండ్ పూర్తి లేదు, అప్పుడు ఉన్నంత లేదు సౌండ్. ఏం లేదు అంటే బొక్క నాకు ఏ డబ్బులు ఉంది ఏంట్రా. ఎయిర్ ఫిల్టర్ మార్చాలి, ఇంజన్ ఆయిల్ మార్చాలి, చాలా ఉన్నాయి గైస్. త్వరలో ఇంకా అప్డేట్ అవుతుంటాయి బండి గురించి. ఛానల్ మొత్తం కట్టేసాను రా. 3,000 దగ్గర 4,000 ఎగిరిపోయింది అట్లకే. 4,000 ఎగిరిపోయింది గైస్. ఆ శాలరీ పడిన వెంటనే నేను ఛానల్ అయితే కట్టాను నేను.